రష్యా అమెరికా మధ్య మాటల యుద్ధం ఊహించని పరిస్థితులకు ఆజ్యం పోసేలా ఉంది. రష్యా సమీపంలో అణు జలాంతర్గాముల్ని మోహరించాలన్న ట్రంప్ హెచ్చరికలకు రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని ధీటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అణు జలాంతర్గాముల బలాలను ఈ కథనంలో చూద్దాం. రష్యా అమెరికా మధ్య చెలరేగిన మాటల యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రష్యా సమీపంలో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. అమెరికా హెచ్చరికలకు క్రెమ్లిన్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. కానీ అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా పార్లమెంట్ సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యా సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. అమెరికా మోహరించిన జలాంతర్గాములు తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయన్నారు. ట్రంప్ ప్రకటనలకు పెద్దగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్ చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ అన్నారు. అంతకుముందు రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా అమెరికాకు చాలా శక్తివంతమైన అణు జలాంతర్గాములు ఉన్నాయి. అందులో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించే సబ్మెరైన్లు, ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు ప్రధానమైనవి. అమెరికాకు చెందిన ఒహియో క్లాస్ అనే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి శత్రువులకు చిక్కకుండా రహస్యంగా యుద్ధంలో తన లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ జలాంతర్గాములు ప్రస్తుతం అమెరికా వద్ద 14 వరకు ఉన్నాయి. ప్రధానంగా గస్తీ కోసం రూపొందించిన ఈ సబ్మెరైన్లు 15 ఏళ్ల పాటు పెద్దగా మరమ్మతులు లేకుండానే పనిచేస్తాయి. వీటికి 20 బాలిస్టిక్ క్షిపణుల వరకు ప్రయోగించే సామర్థ్యం ఉంది. ప్రధానంగా ఒకేసారి 3 క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం అమెరికన్ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములకు ఉంది. అటు అమెరికాకు ఉన్న ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు కూడా అణుయుద్ధంలో కీలకమని చెప్పవచ్చు. వీటిలో ప్రధానంగా వర్జీనియా క్లాస్, సివోల్ఫ్ క్లాస్, లాస్ ఏంజల్స్ క్లాస్ అనే 3 న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయి. అత్యాధునిక క్షిపణులు కలిగిన ఈ సబ్మెరైన్లు శత్రు నౌకలను నామరూపాలు లేకుండా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. నిఘా వ్యవస్థ, పర్యవేక్షణ కార్యకలాపాలను సైతం సమర్థంగా నిర్వహించగలవు. ప్రత్యేక ఆపరేషన్లలోనూ దళాల కోసం లాకిన్, లాకౌట్ ఛాంబర్లు ఈ అణు జలాంతర్గాముల్లో ఉన్నాయి. క్షిపణులను నిటారుగా ప్రయోగించే వ్యవస్థ సైతం వీటి సొంతం. సుమారు 50 ఆయుధాల నిల్వతో శత్రువులను ఎదుర్కొనే సత్తా అమెరికన్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జలాంతర్గామి నౌకాదళాల్లో రష్యా ఒకటి. మాస్కోకు దాదాపు 64 శక్తివంతమైన జలాంతర్గాములు ఉన్నాయి. వీటిలో రష్యా వ్యూహాత్మక యంత్రాంగం కేంద్రంగా బోరి క్లాస్, డెల్టా 4 క్లాస్ సహా 14 బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ సబ్మెరైన్లు శత్రు నౌకలను ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యర్థి రాకెట్లు, బాటమ్ మైన్స్ లక్ష్యంగా దాడులు చేయగలవు. యుద్ధంలో ఇవి రష్యాకు వెన్నుముకగా పనిచేస్తాయి. రష్యాకు ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు ఉన్నాయి. అందులో ఆసిన్ క్లాస్, అకులా క్లాస్ అణుయుద్ధంలో కీలకంగా చెబుతారు. ముఖ్యంగా వీటిని రష్యాకు సైలెంట్ కిల్లింగ్ ఆయుధాలుగా అభివర్ణిస్తారు. ఈ జలాంతర్గాములు అత్యాధునిక క్షిపణులతో సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలవు. యుద్ధ క్షేత్రంలో రహస్యంగా శత్రు నౌకలను మట్టి కరిపించే సామర్థ్యం రష్యన్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్ల సొంతం. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలను డెడ్ ఎకనామీలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడు మెద్వెదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెడ్ ఎకనామీ వ్యాఖ్యలకు ప్రతీకారంగా రష్యా డెడ్ హ్యాండ్ ను ట్రంప్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తమకు ముప్పు ఏర్పడితే ఆటోమేటిక్ గా అమెరికాపై అణ్వాస్త్రాలు దూసుకెళ్లేలా డెడ్ హ్యాండ్ వ్యవస్థను రష్యా తయారు చేసిందన్నారు. డెడ్ హ్యాండ్ ను గుర్తుపెట్టుకోవాలన్న మెద్వెదేవ్ వ్యాఖ్యలు ట్రంప్నకు కోపం తెప్పించాయి. రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశించానని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు. దిమిత్రీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్దమయ్యేందుకు ఇలా చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరిణామాల్లో అలాంటివి జరగవని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.